నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వ్యాపారస్తులకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం జులూర్పాడ్లో ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో విత్తన వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన మీటింగ్కు హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసుకునే సమయం దగ్గర పడుతున్నందున వ్యాపారస్తులు ఎవరూ కూడా నకిలీ విత్తనాల జోలికి వెళ్లొద్దని, విక్రయించినా ఎక్కడైనా స్టాక్ పెట్టినా చర్యలు తప్పవని అన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించిన సమయంలో బిల్లులు అందించాలని, ప్రతి ఒక్కరూ రికార్డులు కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల్లో కొందరు ఎలాంటి కంపెనీ పేరు లేకుండానే విత్తనాలు అమ్ముతుంటారని, వారి పట్ల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా గ్రామాల్లో విత్తనాలు నిల్వ ఉంచినా, అమ్మినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రైతులకు నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేయాలని చూస్తే ఊరుకోమని, అలాంటి వారిపై పీడీ యాక్ట్ సైతం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జులూర్పాడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటు ఎస్ఐ జీవన్ రాజ్ పాల్గొన్నారు. డీలర్ ఎవరు ఆదరించారు మీరు, వాడేది 1000 రూపాయలు 10,000 జీతగాడు, వాటి సంబంధం లేదు. నాకే సంబంధం? వాడు రేపు అప్పుడు రివర్స్ కూడా అవుతాడు. ఏదో చేసుకొని పెట్టిండు సార్ నకిలీ విత్తనాలు, గుంటూరు చేసి దసాపులు చేసుకొని పెట్టాడు మిర్చి విత్తనాలు. నేను మొన్న ఆ రోజు వద్దన కూడా వద్దాను అన్నాడు. ఫస్ట్ కోవట్లు వాడే, ఫస్ట్ చేతులు వాడే. నీకు పని చేస్తే ఇంకొకటి పని చేస్తాడు, ఇంకో పని చేస్తాడు. వాడు పెట్టుబడి కాదు కదా. అలాంటి వ్యక్తులు కూడా పత్తి ఉంటుంది, మిర్చి ఉంటుంది, వరి, ఈ 3 విత్తనాలు కూరగాయ విత్తనాలు ఎట్టి పత్తులో కూడా పూజ రావద్దు. నకిలీ పురుగుల మందులు కానీ, నకిలీ ఎరువులు కానీ రావద్దు. ఆథరైజ్ కంపెనీ ఉండాలి, ఐఎస్ఐ మార్క్ ఉండాలి. మనం ఏమమ్మినా కానీ రైతుకు రసీదు ఇవ్వాలి. రైతుకు రసీదు ఇవ్వకపోయినా వాడు మరేసుకుంటాడు. మన దగ్గర సెకండ్ కాపీలు ఉండాలి, కిరాసి కాపీ ఉండాలి. తప్పకుండా మెయింటైన్ చేస్తే ఈ విధంగా ఉంటే మనకి ప్రమాదం రావచ్చు. ప్రమాదం వచ్చినా కానీ చిన్నగా తొలగిపోతుంది. తప్పు లేని కింద మనం బయటపడతాం, మేల్కొనబడతాం. ఎన్ని సిస్టమేటిక్గా మెయింటైన్ చేయాలి. తర్వాత మీకు సాధ్యమైనంత వరకు మీ దగ్గరకు వచ్చే రైతులకి ఎడ్యుకేట్ చేయాలి. మంచి విత్తనాలు కొనుక్కోండి, నకిలీ విత్తనాలు కొనకండి. 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు రోడ్ సైడ్ ఇటు కలిపోతాం. రోడ్ సైడ్ ఇటు కలిపోతే వాడు ఈగలు దోమలు అన్ని అనారోగ్యం 10 రూపాయలు తగ్గుతుంది. అదే కొద్దిగా పెద్ద హోటల్ పోతే 100 రూపాయలు అవుతుంది. అదే ఇది. కానీ అక్కడ ప్యూరిటీ ఉంటుంది, ఇక్కడ కల్తీ ఉంటుంది. 10 రూపాయలకి వచ్చేటువంటి వస్తువు 10 రూపాయల లెక్కనే ఉంటుంది. 100 రూపాయలకి వచ్చే వస్తువు 100 రూపాయల లెక్క ఉంటుంది. ఇక్కడ ప్యూరిటీ ఉంటుంది, ఇక్కడ ప్యూరిటీ ఉండదు. దీనివల్ల హైజీన్ దెబ్బతింటుంది, ఇక్కడ హైజీన్ ఉంటుంది. అంటే జనాలు ఏం ఆలోచిస్తారు? ఈ ప్యూరిటీ గురించి, హైజీన్ గురించి ఇలా అయిపోతుంది చాలనుకుంటారు. అది తీసుకున్న తర్వాత ఎవరి మీద నడతారు? మళ్ళీ మన మీద నడతారు ఏదో విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎక్కడో తీసుకొస్తాడు, ఈ సైడ్ ఇంటికి షాప్కి వచ్చాను సార్ నేను, ఈ సైడ్ అమ్మింది అంటాడు. నేను అమ్మలేదంటాను. రసీదు రాసేమన్నా సార్, రసీదు రాసేమన్నా, రసీదు కూడా రాసేలేదు ఆ రోజు అంటారు. మీ దగ్గర అన్ని రసీదులు రెగ్యులర్గా ఉన్నాయి అనుకోండి, ఎవరు మిస్ కాకుండా. నేను ప్రతి ఒక్క వ్యక్తికి, రాసిన ప్రతి వ్యక్తికి, అమ్మిన ప్రతి వ్యక్తి రసీదు ఇస్తాను. చూడండి, ఇక్కడ నా దగ్గర కొనలేదు, కావాలని అమ్మితే అబద్ధం అంటారు అని చెప్పటానికి మాట ఉంటుంది. మీరు అప్పుడు మీ తరఫున నిజమే కావచ్చు, జెన్యూనిటీ ఉందేమైతుందని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మీరు కరెక్ట్ ఏంటి, మీరు ఆలోచించుకోవాలి. మీరు ఆలోచన చేసుకొని